అసలు ప్రొఫెషన్ కూడా కంప్లీట్ గా వదిలేసేసి వచ్చేసారు కదా? వదిలేసాను. ఏ 88 టైంలో దాకా చేశాను. 1.5 years చేశాను. ఓకే. అంటే ప్రొఫెషన్కి వచ్చాక కూడా. అదర్వైజ్ 6 to 7 years చేశాను ప్రాక్టీస్. మంచి ప్రాక్టీస్, ఇండిపెండెంట్ ప్రాక్టీస్. నేను తెనాలి రామకృష్ణ తర్వాత 1.5 years చేశాను. బట్ ఇంకా సెట్ అవ్వలేదు, ఎందుకంటే రెండు ఫుల్ టైమ్ జాబ్స్. ఓకే. సో ఈ టైము ఆ టైం అన్నీ ఎప్పుడూ ఒకటే. అక్కడ ప్రొఫెషన్ అది 6కి స్టార్ట్ అయ్యేది, ఇక్కడ ప్రొఫెషన్ 6కి స్టార్ట్ అవుతుంది మార్నింగ్. సో మ్యాచ్ అవ్వవు. ఇక్కడ కూడా ఎప్పుడు వెనక్కి వస్తామో తెలియదు. అక్కడ ఖచ్చితంగా రాత్రి 11, 12 దాకా చదువుకోవాల్సి వస్తుంది, కేసులు చదువుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. సో రెండు మ్యాచ్ అవ్వలేదు నాకు. 88లో ఐ టుక్ ఎ డెసిషన్. అప్పుడు అంటే స్టార్డమ్ అన్నది అందరికీ రాదు కదండి. స్టార్డమ్ అన్నది అందరికీ రాదు. అది దానికోసం అందరం వెయిట్ చేస్తాం. ఈ ఇండస్ట్రీకి రావాలంటే స్టార్డమ్ కోసం వెయిట్ చేస్తాను ఎవడైనా. అలాంటిది నాకు రావడం స్టార్డమ్ వచ్చింది. ఆ స్టార్డమ్ వచ్చింది కాబట్టి ఇటు వచ్చాను. స్టార్డమ్ రాకపోతే రాను ఇక్కడికి. ఎందుకంటే నేను మొదటి నుంచి నాకు ఇది భయం ఇటు రావాలంటే. ఎందుకంటే భయం అంటే ఇన్ సెన్స్ ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. అంటే సినిమా యాక్టర్ అవ్వాలి అన్న కాన్సన్ట్రేషన్ నాకు ఎప్పుడు లేదు. లైఫ్లో సెటిల్మెంట్ తీసుకోవడమే తప్ప ఫిల్మ్ యాక్టర్ అవ్వాలన్న కాన్సన్ట్రేషన్ ఎప్పుడు లేదు. సో రెండు ఫుల్ టైమ్ జాబ్స్ అయిపోయినాయి నాకు. అందు గురించి ఎక్కడో ఐ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. కాకపోతే స్టార్డమ్, మనం అందరం స్టార్డమ్ కోసం, ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు స్టార్డమ్ కోసం చూస్తారు. సో అది ఫార్చునేట్లీ నాకు కాలు పెట్టగానే స్టార్డమ్ వచ్చింది. సో నేను ఇక్కడ ఒక వేషం కోసం కానీ ఒక స్టార్డమ్ కోసం కానీ ఏ ప్రయత్నము చేయలేదు. సో పైనుంచి వచ్చేసింది నాకు. నేను ఇలా వచ్చాను, ఇలా రాలేదు, నేను కింద నుంచి రాలేదు, పైనుంచి వచ్చాను. నేను ఏమీ లేవు, డైరెక్ట్గా కాలు పెట్టాను, స్టార్ అయిపోయాను. సో అంచేత నాకు ఇక్కడ స్ట్రగుల్స్ ఉంటాయి. ఇక్కడ మనం సినిమా ఇండస్ట్రీలో నిలబడుకోవడం చాలా కష్టము, స్ట్రగుల్ అవ్వాలి. దానికి ఏంటంటే ఒక సినిమా యాక్టర్ అవ్వాలని ఒక ప్యాషన్, ఒక ఇది ఉండాలి. కాస్త అదే కావాలి, మనం వేరే మనకు లేదు, మనకి ఇదే అని ఫోకస్ ఉండాలి. ఫోకస్ ఉంటే ఏమైనా చేయొచ్చు. ఇక్కడ ఆ ఫోకస్ నాకు లేదు. ఎందుకు నాకు లేదు అంటే చిన్నప్పటి నుంచి నాటకాలు వేసుకుంటూ నా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా నేను ఎడ్యుకేషన్ సైడ్, కరికులం సైడ్ వెళ్ళిపోయి అడ్వకేట్ని అయిపోయాను నేను. అండ్ లక్కీగా నాకు ఆ అడ్వకేట్ స్టార్ట్ చేశాను, ప్రొఫెషన్ కలిసి వచ్చింది. నాకు కలిసి వచ్చింది, మంచి ఫైలింగ్ వచ్చింది. నాదేరం గురు జూనియర్స్ వచ్చారు, నా హైకోర్టులో ఎక్స్క్లూజివ్ హైకోర్టు అడ్వకేట్ని అయిపోయాను. బెంచ్ అండ్ బార్ నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. బెంచ్లో అందరూ హైకోర్టులో ఆ ఏజ్లో నాకు హైకోర్టులో నేను అరౌండ్ 30 years ఉన్నాను. 30 yearsలో అసలు హైకోర్టులో ఇండిపెండెంట్గా ఉండడం అన్నది హైలీ ఇంపాసిబుల్. మినిమం 40-45 years వస్తే తప్ప ఒక ఇండిపెండెంట్గా అవ్వడం అన్నది కుదరదు. నాకు కుదిరింది, నాకు భగవంతుని దయ వల్ల కుదిరింది. నేను చేసిన ప్రతి స్టెప్ సక్సెస్ అయింది, చేసిన కేసెస్ సక్సెస్ అయ్యాయి. ప్లస్ యంగ్స్టర్ బాగా చేస్తున్నాడు అని చెప్పేసి బెంచ్ నుంచి నాకు సపోర్ట్ దొరికింది. నన్ను ఎంకరేజ్ చేయడం మొదలెట్టారు వాళ్ళు కూడా. ప్లస్ అందులో ఇంకోటి ఏమిటంటే అక్కడ కూడా నాటకాలు వేసేవాళ్ళం, కోర్ట్స్లో కూడా నాటకాలు వేసేవాళ్ళం, లోవర్ కోర్ట్స్లో, హైకోర్టులో కూడా నాటకాలు వేసేవాళ్ళం. ఈ ఫంక్షన్స్కి వేయడం వల్ల ఏమైపోయిందంటే పాపులారిటీ, గ్లామర్ అన్నది వచ్చేసింది. అంటే ఐడెంటిటీ వచ్చేసింది. దానివల్ల నాటకాల వల్ల ఐడెంటిటీ వచ్చింది. ఈ ఐడెంటిటీ నేను కష్టపడుతుంటే నా కష్టాన్ని వాళ్ళు గుర్తించడానికి హెల్ప్ అయింది నాకు. ఐడెంటిటీ ఎప్పుడైతే మనం ఐడెంటిఫై అవుతామో, మనం కష్టపడుతుంటే ఈజీగా మనకు గుర్తింపు వచ్చేస్తుంది. అలా వచ్చేసి నాకు అన్ని విధాలా నాకు యాక్టింగ్ అన్నది, నా చిన్నప్పటి నుంచి నేను చెప్తున్నాను, నాకు యాక్టింగ్ అన్నది నాటకాలు స్టార్ట్ చేస్తే యూజువల్గా అందరూ నాటకాలు వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అవుతుంటారు. నేను నాటకాలు వేసుకుంటూ నాటకం అన్నది, యాక్టింగ్ అన్నది, స్టేజ్ అపియరెన్స్ అన్నది నాకు లైఫ్లో హెల్ప్ అయింది. ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్కి నాకు నేను తెలియకుండా నా పర్సనాలిటీ డెవలప్ చేసింది. అది మొదట్లో హీరోగా కూడా చేశారు. హీరోగానే చేశాను మొన్నటి వరకు. దాదాపు ఎన్ని సినిమాలు సార్? 350 పైన చేశాను. హీరోగా అంటున్నాను. హీరోగా దాదాపు ఒక 6-7 చేసి ఉంటాను. సోలో హీరోగా 2 సినిమాలు చేశాను. ఒకటి రిలీజ్ కాలేదు, ఒకటి చేశాను, ఒకటి రిలీజ్ అయింది. ఈక్వల్ హీరోస్గా ఇరిగిల్లు పొరిగిలు చేశాను, జంజాల గారిది లేడీ స్పెషల్స్, ఇలా ఒక 6-7 పిక్చర్స్ చేశాను. బ్లాక్ నుంచి మళ్ళీ కలర్ వరకు. తెనాలి రామకృష్ణ బ్లాక్ అండ్ వైట్ చేశాం. తెనాలి రామకృష్ణలో బిగినింగ్ బ్లాక్ అండ్ వైట్. అంటే మనకు బ్లాక్ అండ్ వైట్ టీవీయే ఉండేది అప్పట్లో, మనకు కలర్ టీవీ లేదు. మనకి ఎప్పుడు కలర్ టీవీ ఎప్పుడు వచ్చింది? 88, 83,
84కే వచ్చేసింది. ఓకే. తెనాలి రామకృష్ణ కాదు, తెనాలి రామకృష్ణ కలర్లే ఉంది. కానీ మ్మ్. నాకు అంతకుముందు నేను బ్లాక్ అండ్ వైట్ టీవీ యాక్ట్ చేశాను. తర్వాత టీవీ కలర్ అయిన తర్వాత 83 వచ్చినట్టుంది కలర్ మనకు. ఓకే. ఇది ఏషియన్ గేమ్స్ వచ్చినప్పుడు కలర్ టీవీ వచ్చింది. మ్మ్. మ్మ్. సో అక్కడి నుంచి కలర్ అయింది. సో బ్లాక్ అండ్ వైట్లో కూడా నేను యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్, యాజ్ ఎ యూత్ ప్రోగ్రామ్స్లో చేసుకుంటూ వచ్చాను. ఓకే. తర్వాత కలర్ మారిన తర్వాత నుంచి చేశాను. తెలంగాణ కలర్ వచ్చింది. కమర్షియల్ టీవీ వచ్చేసరికి కలర్ వచ్చింది అప్పటికి.